మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆఫీసర్లందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము కాంగ్రెస్ సర్కార్ కొంపముంచే కాడికి తెచ్చింది. ఆడోళ్ల పంచాయతీ ముంగటేసి ప్రభుత్వాన్ని ఆగం చేసే కాడికి వచ్చిందని అరుచుకునేందుకు సమావేశం అయిందా. ఎందుకు అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. వానకాలం ఒడ్లు కొనేందుకు కొనుగోలు కేంద్రాలను కొలాయించే ఏర్పాటు చేసేందుకు సమావేశం అయ్యిండు. ఓ వారం 10 దినాల ముందు నుంచే మొదలు పెట్టాలి. దసరా నాడు డిఎస్సి విద్యార్థులకు నియామక పత్రాలు ఇస్తామని చెప్పినా కాబట్టి అన్నమాట ప్రకారం దబదబ దరఖాస్తులు అన్నీ తయారు చేసి ఆ పని తయారు పెట్టుండ్రి. రాష్ట్రంలో పనులు ఎట్టెట్లా సాగుతున్నాయి, ఏం కథ, ప్రజలు ఏమనుకుంటుర్రు, మార్పు తీసుకొస్తామని అధికారంలోకి వస్తుంది. 6 గ్యారెంటీలు అమలు చేసుట్లా ఆలస్యం కూడా అయిపోయాయి. అన్ని ఓదానేనక ఒకటి బిరబిర చేసుకుంటా పోవాలన్నడట. అయ్యా సీఎం గారు, ఎవరి బుద్ధి ఉన్నట్టు వాళ్ళు చెప్తే ఏం లాభము, మీరేమో మూసీ నదిని మంచిగా చేసే పనిలో పడ్డరు. ఇంకో దిక్కు రాష్ట్రంలో పెండింగ్ పనులు మస్తుగానే ఉన్నాయి, అవిటిని ఎవరు కూడా పట్టించుకుంటలేరని ఆఫీసర్లు కూడా రాష్ట్రంలో ఎట్టెట్లా ఉన్నదో అంత చెప్పిర్రట. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఎన్నికల ముంగట అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు అమలు చెయ్యండ్రి ముందుగాల. ఈడికే మీ కాంగ్రెస్ సర్కారు మీద పబ్లిక్ కోపంగా ఉన్నారంటే ఇప్పుడు మీ గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం దినం ఓ ముచ్చటతోని పుండు మీద కారం జల్లినట్టే గడికో మాట అంటున్నది. ఆమె బాధేందో కూడా మంచిగా అరుచుకొని తెలంగాణ సమాజానికి అక్కెరకొచ్చేటట్టు పనులు చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.